గమనిస్తాం. ఈనాడు సిరియా దేశంలో దాదాపు 20 లక్షలకు పైగా మంది చనిపోయారు. 20 లక్షలకు పైగా మంది చనిపోయారు. ఎందుకు? దానికి కారణం ఏంటో తెలుసా? ముందు మీకే తెలుస్తుంది. దానికి కారణం ఏంటో చెప్పాల్సిన అవసరత ఇప్పుడు లేదు. అదేవిధంగా టర్కీ దేశాన్ని గనక చూస్తే ఒకప్పుడు రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి టర్కీ దేశంలో ఉన్నవే. ఆ టర్కీ దేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఈరోజు సర్వనాశనం అయిపోయాయి. ఆ టర్కీ దేశంలో భూమిని గనక తవ్వితే లోపల సంఘాలు, చర్చెస్ కనిపిస్తాయి, చర్చ్ బిల్డింగులు కనిపిస్తాయి. మన క్రైస్తవ ప్రజల కళేబరాలు, మృత కళేబరాలు కనిపిస్తాయి. ఎందుకు అంటే కనిపించిన వాడిని కనిపించినట్లు ఊతకోత కోశారు కాబట్టి. క్రైస్తవులను, యూదులను ఊతకోత కోయండి, కనిపించిన వాడిని కనిపించినట్లు చంపండి అని చెప్పేవాళ్ళు ఈ గ్రంథం చదివేవాళ్ళు. ఆ విషయం గురించి మనం చూద్దాం. అయితే